హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ గ్రీన్ చికెన్ మనం హోటల్లో ధాబాస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది తినడానికి బాగా రుచిగా ఉంటుందండి. ఈ చికెన్ ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాం మేము ఇక్కడ. ఈ చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే నానబెట్టి పెట్టండి. ఇలా చేసుకుంటే దానిలో ఉన్న నీచు వాసన రాకుండా, చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మిగతా ప్రాసెస్ని చూద్దాం ఒకసారి. ఈ గ్రీన్ చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక 10-15 పచ్చిమిర్చి, అలాగే 2 బాగా పండిన 2 టమాటాలు, దాంతోపాటు 2 చిన్న సైజ్ ఆనియన్స్ అండ్ ఒక గుప్పడంత కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా. వీటన్నిటిని బాగా చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం వీటిని మిక్సీ పట్టబోతున్నాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి వితౌట్ వాటర్ ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక కప్ వరకు పెరుగు వేసుకోండి. ఇలా ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఒక 2 మినిట్స్ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఎలా ఉందో. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొంత ఈ కర్రీకి ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. బాగా వేడైన తర్వాత ఇందులో జీలకర్ర అండ్ ఒక చిన్న చెక్క, షాజీరా అండ్ అలాగే 4 యాలక్కాయలు, 3-4 లవంగాలు, ఇవన్నీ బాగా వేడైన ఆయిల్లో వేసి ఒక్క 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేయండి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి దీన్ని. ఇంకో 2 మినిట్స్ ఇలాగే ఈ ఆనియన్స్ అండ్ కరివేపాకుని ఫ్రై చేయండి. లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో 1.5 లేదా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వాటర్లో బాగా మిక్స్ చేసి వేస్తే అది ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవుతుంది. వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత, అంటే కాస్త ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక బాగా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయండి. కొద్దిగా చికెన్ మొత్తాన్ని వేస్తే ఒకసారి బాగా కలపండి. ఈ చికెన్ మొత్తం వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి దీన్ని. ఇలా మిక్స్ చేయడం వల్ల ఇందాక మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఈ చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఈ టైంలో ఉప్పు వేయడం వల్ల ఆ చికెన్ ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అండ్ తొందరగా ఫ్రై అవుతుంది చికెన్ ముక్కలు కూడా. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న చికెన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇక్కడ కారం పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు,
లేదంటే మనం ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, అదైనా సరిపోతుంది. మీకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఈ చికెన్ మధ్య మధ్యలో అలా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతున్నప్పుడు మీరు పైన గమనించవచ్చు, ఆయిల్ పైన తేలుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని, అంటే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా మిక్చర్ని, మిక్సీ పట్టి ఆ మిక్చర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం వేసాక బాగా కలపండి దీన్ని. చూడండి ఇప్పుడే ఈ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇక్కడ ఈ టైంలో ఈ గ్రేవీని బట్టి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకున్న చిక్కదనాన్ని బట్టి వాటర్ను యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు లేదా కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్. ఇలా ఒక 10 మినిట్స్ దీన్ని ఉడికించిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని ఇందులో వేయాలి. ఇందాక మనం గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి చికెన్ మసాలా కొంచెం తక్కువే వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులో మీకు కావాలంటే ఒక నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు.